లైవ్ షోకి తిరిగి స్వాగతం. కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న సోనియా రాహుల్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 30% మంది అవునని 60% మంది కాదన్నారు. మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా ఉంటే అమెరికాలో ఎట్లా ఉంటుంది ప్రసాద్ గారు? ఇక్కడ చూశారు కదా రకరకాల గందరగోళాలు జరుగుతుంది కేంద్రంలో కానీ ఇక్కడ కానీ. కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎవరున్నా. దురదృష్టకరమైన విషయం ఏంటంటే పార్టీలన్నీ కూడా పోటీపడి సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నాయి. ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయం. నేను అవుట్ సైడర్గా ముఖ్యంగా సామాన్య ప్రజానీకం ఏ పార్టీని దీన్ని సమర్థించదు. ప్రజలందరూ కూడా విసిగి వేసారున్నారు. రాజకీయ నాయకులు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి గౌరవం పూర్తిగా మంట కలిసిపోయింది. వావేల గోపాలకృష్ణ గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వీరందరూ కూడా వాళ్ళు పద్ధతి ప్రకారం మాట్లాడేవారు. ప్రజా సమస్యల వాణిని అక్కడ వినిపించేవారు. అదంతా ఏమీ లేకుండా అసలు ఏదో బాహాబాహి కుస్తీ పోటీల తత్వం తయారైంది తప్ప ఎవరు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం నశించి మరి ప్రజాప్రతినిధులుగా అమెరికాలో కూడా ఇట్లాగే ఉంటాయి. అమెరికాలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మీరు చూడరు. ఎందుకంటే అక్కడ హేతుబద్ధంగా మాట్లాడతారు, సమస్యల మీద పోరాడతారు తప్ప ఇలా ఒకరి కుస్తీ పట్టుకోవడం అనేది ఉండదు. అక్కడ మిచ్యూర్డ్ ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇక్కడ డిక్టేటర్షిప్ ప్రజాస్వామ్యం ఉంటుంది. చాలా దారుణమైన ఏకస్వామ్య ప్రజాస్వామ్యం. ఎవరు ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అంతే. వాళ్ళిద్దరి చేతుల్లోనే సర్వాధికారాలు. వాళ్ళు ఏంటి అనుకుంటే అది, వాళ్ళకి ఏది కాదనుకుంటే అట్లా అయిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే పార్టీలతో సంబంధం లేకుండా అక్కడ అమెరికా దేశంలో ఏమవుతుందంటే పార్టీలతో సంబంధం లేకుండా ఏదైనా ఇట్లాంటి స్కాండల్స్ కానీ బయటకు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాటిని కూలంకషంగా పార్టీలు బుధాన్ని వేసుకోవాలి కదా. చెప్పండి, బీజేపీ వ్యవహారం చెప్పండి. అరుణాచల్ ప్రదేశ్ లో మీరు చేసింది రైట్. అరుణాచల్ ప్రదేశ్ ఏ విషయం ఎక్కడైనా కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ ఉంటే వాటిని సరిచేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో జరిగినా, ఆంధ్రప్రదేశ్ లో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిన ప్రాంతంలో కేంద్రం వాళ్ళ యొక్క వాణి వాళ్ళ యొక్క అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం అయితే కేంద్రానికి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో దురాగతంగా జరిగిన వ్యవహారంలో కేంద్రం ఎంటర్ అవడానికి అవసరం ఉన్న దగ్గర జరిగినటువంటి వ్యవహారాలు మీకు తెలుసు కదా, అన్ని నేను చెప్తాను. 10 మంది 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ వేటు వేశాడు స్పీకర్. వాళ్ళందరినీ తీసుకెళ్లి బీజేపీ వాళ్ళు కలిసి పెట్టడం ఏంటి, మీటింగ్ పెట్టడం ఏంటి, అసెంబ్లీ సమావేశాలు. నాకు రామ్లాల్ అప్పుడు వాజ్పేయి లాంటి పెద్దలందరూ వచ్చారు. ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పుకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాజ్పేయి, అద్వానీ వీళ్ళందరూ వచ్చి ఎన్టీఆర్ కి అండగా నిలబడ్డారు. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు స్వయంగా. అలాంటి వెంకయ్యనాయుడు గారి ప్రభుత్వంలో ఒక గవర్నమెంట్ బార్లో మీటింగ్ పెట్టుకుంటే దానికి గవర్నర్ గారు గుర్తించడం ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ లాంటి చిన్న ప్రాంతాల్లో బార్లో చేశారా, ఎక్కడ చేశారు? సందర్భంలో కలిసినటువంటి చాలా మంది మా అత్యధికంగా ఉన్నటువంటి సభ్యులు కలిసి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు బార్లో ఇచ్చారు. నైతిక విలువల గురించి నైతిక విలువలు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత భారతదేశంలో జరుగుతున్నటువంటి విధానం ఎంతో పద్ధతిగా ఉంది, సిస్టమేటిక్ గా ఉంది. మన యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుదేసి పార్లమెంట్ లో స్తంభింపజేసి భారతదేశం అభివృద్ధి జీడీపీని కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దురాగతాన్ని ప్రజలంతా చూస్తున్నారు. ఇవాళ మనకి వస్తున్నటువంటి విధానాలని తీసుకుని బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టమైన ఆహారం వాడు తినకుండా ఉండే పరిస్థితే కాకుండా తింటున్నారనే పేరుతోని వాళ్ళ అనుమానంతో పోయి ఇంటి మీద పడి వాడిని చంపిన అసహనం ఈ బీజేపీ ప్రభుత్వం. ఎవరో పుస్తకాలు రాసుకుంటూ ఆయన అభిప్రాయాలని ఎంతో కాలంగా వీసీగా ఉన్నటువంటి వ్యక్తి పుస్తకాలు రాస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ప్రభుత్వానికి సంబంధించి అనుబంధ సంస్థలుగా ఉన్న వాళ్ళు అతని మీద అటాక్ చేసి ఆయన చంపేసి ఈ రకంగా చేస్తే చంపుతామని చెప్పారు. మన హర్యానాలో ఒక ఇంట్లో దళితుల నుంచి కాల్ చేసిన తర్వాత చచ్చిపోయారని అందరూ చర్చ చేస్తుంటే కుక్కల మీద చర్చ ఎందుకని మాట్లాడినటువంటి మరి దేని గురించి చనిపోయినా కూడా ఇష్యూ చేస్తున్నారు అన్నాడు. జరిగిన చరిత్ర చెప్తున్నాను.
కానీ సోది చెప్పేది కాదు, సోది చెప్తే కాదు, నేను చరిత్ర చెప్తున్నాను, మీకు తెలిసిన విధానాలు జరిగింది చెప్తున్నాను. రైట్. అక్కడ కుక్క చచ్చిపోయినా అంటే హరిజనులు చనిపోతే అది ఆ సందర్భంలో పరిస్థితుల్లో హరిజనులకు విలువ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాట్లాడేటప్పుడు ఓకే. మీరు వినాలి. అంటే ఇటువంటి కానీ ఇవాళ మా భారతీయ జనతా ప్రభుత్వం పార్టీ ఏదో ఆగండి. ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందని చెప్తే ఎవరైనా నమ్మేటట్టున్నారా? అసహనానికి గురైనటువంటి మేధావులు అసహనానికి గురైననే వాళ్ళు చెప్పాడు, నేను నాకేం లేదు, అసహనం లేదు, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఆయన ఎవరైతే అసహనానికి గురైనానని చెప్పేసి పేపర్ లో వచ్చారో ఓకే. ఆయన అటువంటి ఖాన్ గారే వాళ్ళు నన్ను చెప్పాడు, నాకు ఎలాంటిది ఏం లేదు, ఆ రోజు జరిగిన విధానం ఎలా ఉంది. షారూక్ ఖాన్ గారు సరే. ఆయన అంత భయపెట్టారా ఏంటి? భయపెట్టలో ఆయనే చెప్పాడు, నాకేం సంబంధం లేదు, ఈయన చేసిన సరఫరా ఉందని ఏది సినిమాలు కూడా ఆడినవరేమో అని భయం. ఆ సినిమా దాంట్లో బాగుంటుంది ఏం చేస్తారు? అయిన తర్వాత మళ్ళీ చెప్పండి. ఓకే, చెప్పండి, కంప్లీట్ చేయండి. ఇవాళ మేధావులంతా వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డ్స్ ని రిటర్న్ చేసేస్తున్నారు. ఎందుకు? ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు అండి వాళ్ళందరూ. రామా నువ్వు నువ్వు ఎట్లుందంటే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ శాంసంగ్ ఎవరండి? లీలా శాంసంగ్ ఎవరండి? రైట్. ఎవరు పదవులు ఇచ్చారు కొమ్మినేని గారిని? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనవసరంగా ఇచ్చారు. మళ్ళీ మీరు మాట్లాడే జలియన్ వాలా బాగు దురంతం జరిగినప్పుడు అక్కడ జనం చచ్చిపోయినప్పుడు రవీంద్ర భారతి ఆయన రవీంద్రనాథ్ ఠాకూర్ ఆయన అవార్డుని రిటర్న్ చేశాడు. ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాబట్టి చేశాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు భారతదేశంలో జలియన్ వాలా బాగులో 1000 నుంచి 2000 మందిని చంపితే మహానుభావులు కాంగ్రెస్ మహానుభావుడు కాదు, శాంసంగ్ ఎవరండి? మీరు అర్థం చేసుకుని ఏదైనా ఒకటి. రైట్. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ అభిమానులు బీజేపీ ప్రభుత్వం ఇదే రకంగా కూడా 77 లో జనతా పార్టీ ప్రభుత్వం తన సొంత బలం వెనకండి కాంగ్రెస్ పార్టీ చేసిన మాత్రం నేను కూడా కొంతవరకు ఆమోదిస్తాను. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకంటే ఒక అడుగు ముందుకెళ్ళి ఎక్కువ డ్యామేజ్ అవ్వాలన్న నేనైతే హిమాచల్ ప్రదేశ్ చాలా సెన్సిటివ్ సెంటర్ లో ఉంది, చైనాకి బోర్డర్ లో ఉంది. అటువంటి రాష్ట్రంలో మీరు రాజకీయ క్రీడని అత్యంత దారుణంగా ఆడుతున్నారు. అసెంబ్లీలో కాకుండా మీటింగ్ పెట్టుకొని బయట ప్రభుత్వంలో మేము మెజార్టీ తగ్గిపోయింది ఎక్కువైందని చెప్తే దీనికి సమాధానం లేదు. ఏదేమైనా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా మోడీ గారు తన అనుభవం రీత్యా ఇటువంటి విషయాల్లో పద్ధతిగా వ్యవహరించే అవకాశాలు కల్పించాలని, ఒకవేళ ఆయనకి ఎవరైనా సరైన సలహాలు ఇవ్వకపోతే ఆయన పాటించకుండా ఇటువంటి వ్యవహారాలు గవర్నర్ ఆశ్చర్యకరమైన రీతిలో అరుణాచల్ ప్రదేశ్ లో కానీ ఢిల్లీలో కానీ జరుగుతున్న ఇటువంటి సంఘటనలు బీజేపీకి నష్టం. అటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కేంద్రంలో అయినా జరగకూడదని ఆకాంక్షిస్తూ ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతో కాదు, కేవలం ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసమే ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని చెబుతూ కేంద్రంలో బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న సోనియా రాహుల్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 37% మంది అవునని 63% మంది కాంటున్నారు. ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రసాద్ తోటకూర గారికి, అలాగే శ్రామకోటయ్య గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, మల్లు రవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.